అక్కడి నేతల తీరే సెపరేట్. ఒకరు రైట్ అంటే మరొకరు రాంగ్ అంటారు. దీంతో ఎవరి వాదన కరెక్ట్, ఎవరి వాదన అవుట్ డేట్ అన్నది అర్థం కాని పరిస్థితి. నాయకుల మధ్య ఆధిపత్య పోరుతో కర్నూలులో కాకరేపుతున్నాయి పాల సహకార సంఘం ఎన్నికలు. అసలు డైరీకే పీచే క్యా హై, దాని చుట్టే నడుస్తున్న ఆ నేతల లోకుట్టేంటి ఒకసారి చూద్దాం పదండి. తిమ్మిని బమ్మినిచ్చేయడంలో అక్కడి నేతలదో ప్రత్యేక వరవడి. అసత్యాలను నిజాలని నమ్మించడంలో ఎవరికి వారు ఘనాపాటీలు. కట్టుకథలు అల్లి ప్రజలను తప్పుదోవ పట్టించడంలో ఆ పార్టీ నేతలను మించిన వారు మరొకరు ఉండరన్నది అక్కడి లోకల్ టాక్. పదవుల ఆరాటంలో అందరినీ అయోమయంలోకి నెట్టడంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఓ పాల డైరీ చైర్మన్ దిట్టా అన్న ప్రచారం బలంగానే సాగుతోందక్కడ. విజయ పాల డైరీ చైర్మన్గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎస్వి జగన్మోహన్ రెడ్డి తానే తిరిగి ఎన్నికయ్యానని ప్రచారం చేసుకోవడం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. చైర్మన్ ఎన్నిక జరగకపోయినా తానే ఎన్నికయ్యానని డైరెక్టర్లతో సన్మానం చేయించుకుంటూ తీసిన వీడియోని వైరల్ చేయడంతో ఇప్పుడది జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. నంద్యాల సహకార డైరీ ఎన్నికల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గతంలో ఎన్నడూ లేనంతగా రాజకీయం ఉత్కంఠ రేపుతోంది. ఇక్కడ అన్ని డైరెక్టర్ల స్థానాలకు ఇంకా ఎన్నికలు జరగకపోయినా చైర్మన్గా రెండోసారి గెలిచినట్టు వైసీపీ నేత ప్రస్తుత డైరీ చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి ప్రకటించుకోవడం వివాదాస్పదమైంది. 3 స్థానాల ఎన్నికలు వాయిదా పడినా తాను ఎన్నికైనట్లు ఎస్వి చేస్తున్న ప్రచారంతో టీడీపీ విభేదిస్తోంది. 3 డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు ఇటీవల విజయ డైరీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంతో రాజకీయం వేడెక్కింది. అయితే ఆ 3 స్థానాలు ఏవనేది మాత్రం అధికారులు ప్రకటించలేదు. విజయ డైరీ ప్రస్తుత చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి, ఆళ్లగడ్డ టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఈ ఎన్నికలను సవాలుగా తీసుకున్నారు. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ మాటల యుద్ధానికి దిగారు. దీంతో హై వోల్టేజ్ రాజకీయం మధ్య 3 డైరెక్టర్ స్థానాల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యింది. నంద్యాల మండలం మునగాల సొసైటీ అధ్యక్షుడు నాగేశ్వర్ రెడ్డి, పాణ్యం మండలం గోరుకల్లో సొసైటీ అధ్యక్షురాలు లక్ష్మీదేవి, సిరివెళ్ల మండలం గంగవరం సొసైటీ ప్రెసిడెంట్ చంద్రకళ, ఆళ్లగడ్డ పరిధిలోని శాంతినగరం సొసైటీ అధ్యక్షురాలు గంగుల ప్రమీల, లారా రాణి నామినేషన్లు వేసేందుకు నంద్యాల విజయ డైరీకి వెళ్లినప్పుడు పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని పోలీసులు చెప్పడంతో నామినేషన్ల ప్రక్రియకు బ్రేక్ పడింది. ఎన్నికలను వాయిదా వేస్తున్నట్లు విజయ డైరీ ఎండీ ప్రదీప్ కుమార్ ప్రకటించడంతో నేతల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. దీనిపై గంగుల ప్రమీల ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెద్ద రగడే జరిగింది. ఈ నెలలోనే డైరీ డైరెక్టర్ పదవులకు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే నంద్యాల విజయ డైరీ ప్రస్తుత చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి రెండోసారి చైర్మన్గా ఎన్నికయ్యారని సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అయ్యింది. ఫిబ్రవరి 24న కర్నూలులో జరిగిన ఓ కార్యక్రమంలో 12 మంది డైరెక్టర్లు డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డిని సత్కరించారు. తమ నాయకుడు మళ్లీ డైరీ చైర్మన్ అయ్యారని ఎస్వి జగన్మోహన్ రెడ్డి వర్గీయులు సోషల్ మీడియాలో వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు. 12 మంది డైరెక్టర్లు తనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నది ఎస్వి వాదన. 3 డైరెక్టర్ల స్థానాలకు ఎన్నిక జరగాల్సి ఉండడంతో అప్పట్లో చైర్మన్గా తన ఎన్నికను ప్రకటించలేదంటున్నారు ఆయన. ఇప్పుడు ఆ ఎన్నికలు వాయిదా పడడంతో తన ఎన్నిక గురించి ఇప్పుడు చెప్పానంటున్నారు ఎస్వి జగన్మోహన్ రెడ్డి. చైర్మన్గా రెండోసారి ఎన్నికైతే ఆ విషయాన్ని డైరీ అధికారులు ప్రకటించాల్సి ఉంటుంది. కానీ ఎస్వి జగన్మోహన్ రెడ్డి తానే ప్రకటించుకోవడంలో ఆంతర్యం ఏంటి అన్నదే అందరి క్వశ్చన్. చైర్మన్ ఎన్నిక నిర్వహించినట్టు మినిట్స్ రికార్డులున్నాయా అన్న ప్రశ్న కూడా వస్తోంది. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వర్గం డైరీ చైర్మన్ ఎన్నిక ప్రచారాన్ని కొట్టిపారేసింది. ఇది పాడి రైతులను తప్పుదోవ పట్టించడమే అంటోంది భూమా వర్గం. నంద్యాల విజయ డైరీ చైర్మన్గా ఎస్వి జగన్మోహన్ రెడ్డి ఎన్నికైనట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోపై అధికారులు మౌనం అనుమానాలకు తావిస్తోంది. డైరీ ఎన్నికల అంశం కూటమి ప్రభుత్వం వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారింది.
సంస్థ చైర్మన్గా రెండోసారి ఎన్నికైనట్టు ఎస్వి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రచారంపై ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో పాటు ఆమె సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఎస్వి జగన్మోహన్ రెడ్డి సిద్ధమవుతున్నారట. మొత్తం మీద విజయ డైరీ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో, అంతిమంగా ఏం జరుగుతుందో చూడాలి మరి.